ఎండాకాలంలో అంబలి ఎంతో మేలు చేస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు. మండే ఎండలకు శ్రీవారి అంబలి అండ అనే పేరుతో సిద్దిపేట గాంధీ చౌక్ వద్ద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబలి వితరణ కేంద్రం ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట మోహినిపుర వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నందున 7 కొండలవాడి పేరు మీద 7 రోజుల పాటు గాంధీ వద్ద అంబలి వితరణ కేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి దేవస్థానం మోయిన్పుర శ్రీవారి చతుర్థ పుష్కరోత్సవ ప్రయుక్త పంచాబ్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా మురంశెట్టి రాములు అన్నగారి ఆధ్వర్యంలో మరి మా గాంధీ వ్యాపార సంఘం సేవ చేస్తామని చెప్పడంతో అంబలి ప్రోగ్రామ్ని ఒక మంచి ప్రోగ్రాము డిసైడ్ చేసి మేము మా సేవ చేస్తాం. వచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి 50 సంవత్సరాల బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు సేవ చేస్తాం, అంబలి పోస్తామనే ఉద్దేశంతో చెప్పగానే మాకు అవకాశం కల్పించినటువంటి మురంశెట్టి రాములు అన్నగారికి ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ. ఎందుకంటే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వెలిసి 50వ సంవత్సరం సందర్భంగా ఈ కుంభాభిషేకం స్వర్ణోత్సవ సందర్భంగా గాంధీ చౌక్ వ్యాపార సంఘం వారు ఇక్కడ నేను ప్రతిరోజు ఎందుకంటే ఎప్పుడు కానీ మండే ఎండ కేసీఆర్ అంబలి అండ అని లేకుంటే మండే ఎండకు మురంశెట్టి అండ అని వస్తున్నాయి కాబట్టి ఈసారి స్వామివారి అవుతున్నాయి కాబట్టి మండే ఎండకు శ్రీవారి అంబలి అండ అనే నినాదంతో ఈ యొక్క అంబలి పోయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలము అంబలి తాగినట్టయితే హెల్తీగా ఉంటారన్న ఉద్దేశంతో పోయడం జరుగుతుంది. అలాగే వీరందరి కోఆపరేషన్ చౌక్తో గాంధీ చౌక్ వ్యాపార సమైక్య సంఘం యొక్క కోఆపరేషన్తో వాళ్ళు ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు వస్తామన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో